మర్హబా మర్హబా, చాలా బాగుంది. నువ్విచ్చిన ఈ ప్రదర్శన ఈనాడు ఈ శుభ సందర్భానికి ఎంతో వన్నె తెచ్చింది. మేం మీలోని కళను గౌరవిస్తున్నాం. ఈ అమ్మాయి షెహెన్షా సలీంల మధ్య పెద్ద ఆఘాతాన్ని సృష్టించబోతోంది. రాజా మాన్సింగ్, ఈ నాట్యగత్తెకు ఎనలేని కానుకలిచ్చి తనను సత్కరించండి. అలాగే షెహెన్షా. మీరు చూపించిన ఈ అభిమానానికి ధన్యవాదాలు హుజూర్. ఇలా అంటున్నందుకు మన్నించాలి. మాకు కానుకగా నాణాలు కాదు, మరొకటి కావాలి. ఏం కావాలి మీకు? ఒక ఫర్మానా. ఏమిటా ఫర్మానా? హుజూర్, మా అబ్బూజాన్ని నిర్దోషాన్ని రుజువైనప్పటికీ ద్రోహిగా తీర్పునిచ్చారు. నా విన్నపం ఒక్కటే, ఆయనపై ద్రోహి అని పడ్డ కళంకాన్ని తొలగించాలి. మీ తండ్రి గారి పేరేమిటో చెప్పండి. రషీద్ ఖాన్. ఆ రషీద్ ఖానే మీ దర్బారులో తబలా వాయిస్తూ ఉండేవారు. వారు తాన్సేన్ గారితో సన్నిహితంగా ఉండేవారు. నేను ఆ రషీద్ ఖాన్ ఇంకా దిల్బహార్ బేగంల అమ్మాయిని. కానీ మాకు గుర్తున్నంత వరకు నిండు దర్బారులో ఆయన మేము క్షమించేశాం. కానీ మీ ప్రజలు వారిని క్షమించలేదు హుజూర్. సరే, ఇప్పుడు మీ తండ్రి గారు ఎక్కడున్నారు? ఆయన వెంటనే పిలిపించండి. హుజూర్, ఆయన్ని ఈ సమయంలో ఇక్కడికి తీసుకురాలేను. ఎందుకు? ఎందుకంటే ఆయన ఇప్పుడు ఈ లోకంలోనే లేరు. ద్రోహి అనే భారాన్ని ఆయన గుండెలపై మొయ్యలేక అల్లా దగ్గరికి చేరుకున్నారు హుజూర్. మాకు బాధగానే ఉంది. అయినా మీ తండ్రి గారి మరణం ఎలా సంభవించింది? మీరు క్షమించినప్పటికీ ప్రజలు ఆయన్ని క్షమించలేదు. తన మొహాన్ని ఈ జనాలకు చూపించలేక ఆయన ఆగ్రా వదిలి వెళ్లిపోయారు. మేం ఇల్లు తిరిగాం. కొన్నేళ్ల తర్వాత మళ్లీ మేమిక్కడికొచ్చాం. ప్రజలు మళ్లీ ద్రోహి అని నిందించారు. ప్రాణాలు విడిచేంత వరకు తన గుండెలపై ఈ నిందను మోస్తూ బతికారు వారు. మేము మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే, ఆయన మరణం తర్వాత అయినా ఆయన మీద పడ్డ ఈ నిందను తొలగించండి. రాజా మాన్సింగ్, ఒక ఫర్మానా జారీ చేయండి. అది కూడా వెంటనే. ఈ రషీద్ ఖాన్ గారి సమాధికి రాజ సైనికుల రక్షణలో సరైన గౌరవం ఇవ్వబడుతుంది. అలాగే వారి పేరు మొఘలాయి సామ్రాజ్యపు విశ్వాసపాత్రుల క్రమంలో రాయబడుతుంది. అంతేగాక నగర వీధుల్లో ప్రకటన ఇప్పించండి. ఎవరైనా సరే రషీద్ ఖాన్ని ద్రోహి అంటూ దొరికినట్లయితే, అదే కాక అతని కుటుంబాన్ని తీవ్రంగా నిందించిన వారికి చట్ట ప్రకారం కఠిన శిక్ష విధించబడుతుంది. ఇప్పుడు నీకు సంతోషమేగా? హుజూర్, నా ఎంతో పెద్ద కోరికను మీరు తీర్చగలిగారు. ఖుదా మిమ్మల్ని చల్లగా చూడాలి. చరిత్రలో మీ పేరు సువర్ణాక్షరాలతో రాయించాలి. మాకు మా కానుక అందింది. ఇది మేం మీకిస్తున్న కానుక కాదు. ఇది కేవలం మా ప్రజల వల్ల జరిగిన పొరపాటుకు పరిష్కారం మాత్రమే. మేం మీకు ఇవ్వాల్సిన అసలు కానుక ఇప్పుడిస్తాం. రాజా మాన్సింగ్, వీరి కుటుంబం నివసించేందుకు సంపూర్ణమైన ఏర్పాట్లు చేయండి. వీరి కోసం, వీరి కుటుంబం కోసం, సేవల కోసం సిబ్బందిని, నెలసరి ఖర్చుల కోసం ధనాన్ని ఏర్పాటు చేయండి. ప్రతి వస్తువు వారికి అందుబాటులో ఉండాలి. ఇక అలాగే ఈ నాణేలను మీరు మేమిస్తున్న కానుకగా మీ దగ్గరే ఉంచుకోండి. హుజూర్, మీరు మాకు చేసిన సహాయం చాలా గొప్పది. ఆ సహాయం ముందు ఈ నాణాలు ఏమాత్రం విలువలేనివి. మీకు శతకోటి కృతజ్ఞతలు హుజూర్.